హ్యాపీ వినాయక చవితి, గణేష్ చతుర్థి. సో, నాకు ఈ జనరల్ థాట్ ప్రాసెస్ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇదే ఉంటుంది. ఏంటంటే, మనం ఎళ్లి దేవుడిని పూజిస్తాం. ఓకే. లెట్స్ సే ఇఫ్ అంటే ఇప్పుడు శివుడు, పార్వతి ఎలా కన్సిడర్ చేస్తారంటే హిందూస్‌లో బేసిక్‌గా వాళ్ళు మదర్, జగత్ పిత అండ్ మాత. అంటే దే ఆర్ ఆర్ ఎటర్నల్ పేరెంట్స్ త్రూఔట్ అవర్ లైఫ్ టైమ్. ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలైనా. అండ్ గణేష్ ఇస్ లైక్ దెన్ వాళ్ళ పేరెంట్స్ అయినప్పుడు గణేష్ మనకి బ్రదర్ అవుతారు, ఎటర్నల్ బ్రదర్. కానీ ఇప్పుడు ఏమైందంటే పీపుల్ ఇప్పుడు మీరు మీ బ్రదర్‌కి కానీ, మీ మదర్‌కి కానీ, మీ ఫాదర్‌కి కానీ ప్రే చేస్తారా? లేకపోతే వాళ్ళకి నచ్చేది చేస్తారా? అనేది క్వెషన్ అవుతుంది అక్కడ. సో, ఈ కాంటెక్స్ట్‌లో వచ్చి నేను ఆలోచిస్తుంటే రియాలిటీలో మనం ఏం చేయాలి గణేష్ చతుర్థి అప్పుడు అనేది. అంటే అల్టిమేట్‌గా సెలబ్రేషన్ అనేది మనల్ని దగ్గరికి తీసుకొస్తుంది. కానీ యాక్చువల్‌గా మనం ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తామో అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళ సిమిలర్ వేలో చేయటం, వాళ్ళు ఏం చేస్తారు ఈ సిట్యుయేషన్‌లో ఉంటే అని. సో, మనం ఇప్పుడు చూస్తే ఇండియన్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో స్పెసిఫిక్‌గా గణేష్ కాబట్టి ఎలిఫెంట్ సాంచురీస్ ఇండియాలో ఎలా ఉన్నాయి? దాని పరిస్థితులు ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నాం. తెలుసుకుని దానికి ఒకవేళ మనం మన కాంట్రిబ్యూషన్ ఇయ్యగలిగితే మన గణేష్ చతుర్థి ఇంకా బెటర్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, ఆ రకంగా ఏంటంటే నేను లెట్స్ సే ఒక 1000-5000 రూపీస్ మధ్యలో సెలబ్రేషన్స్ కాకుండా గణేష్ చందా కాకుండా బేసిక్‌గా ఒక ఎలిఫెంట్ సాంచురీకి డొనేట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. అండ్ ఇదే వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్ అయ్యుండొచ్చు. సిమిలర్ లైన్స్‌లో థింక్ చేస్తుండొచ్చు. చాలామంది బర్త్‌డేకి డొనేట్ చేస్తారు. కానీ ఫెస్టివల్స్ కూడా డొనేట్ చేయొచ్చు కదా! అంటే డబ్బులు ఉన్న వాళ్ళే మళ్ళీ అంటే 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ అందరూ ఒకవేళ కాంట్రిబ్యూట్ చేస్తే అందరూ హిందూస్ అండ్ నాన్ హిందూస్ కూడా. ఎందుకు ఇది ఉట్టి ఇదే అయి ఉండాలి. ఎప్పుడైతే ఫెస్టివల్ ఉందో ఇలాంటి సాంచురీస్‌కి గానీ, ఏవైతే వేరే పరిస్థితుల్లో మనం బాగా ఇబ్బంది పడేవి చూస్తున్నామో దానికి డొనేట్ చేస్తే ఎవరు హ్యాపీ అవుతారు? ఎవరైతే ఈ అన్నిటికి ప్రాణాలు పోసారో వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా! సో, ఆ రకంగా ఎందుకు థింక్ చేయకూడదు?